రవి, మన ఈ భూమి మీద హిందువుగా పుట్టడం మనం చేసిన తప్పు. ఎందుకురా అలా అంటున్నావు? మరేంట్రా, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు చూస్తున్న నాకు అలానే అనిపిస్తుందిరా. కరెక్టేరా, కానీ అలా ఎలా జరిగిందిరా? అది డిసెంబర్ 18, 2025 రోజున దీపు చంద్రదాస్ రోజువారిలాగానే తన ఫ్యాక్టరీకి బయలుదేరాడు. సాయంత్రం 4 గంటల టైంలో దీపుకును వేరే ముస్లిం మధ్య గొడవ జరిగింది. అంటే ఒక ఫ్యాక్టరీలో పని ఒత్తిడి వల్ల గొడవలు జరగడం కామనే కదరా? వీళ్ళ మధ్య జరిగిన చిన్న గొడవని ఆ ముస్లిం వ్యక్తి ఒక హిందువు నన్ను నా మతాన్ని కించపరిచి ద్వేషించాలని చెప్పేసి తన తోటి కార్మికులకు అలానే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంటే ఆ ఫ్యాక్టరీలో 90% ఆఫ్ వర్కర్స్ ముస్లింలే. అంతెందుకు, బంగ్లాదేశ్ జనాభాలో 90% ఆఫ్ పీపుల్ ముస్లింలే. అందుకే ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది కదా. అవును, వందల మంది ముస్లిమ్స్ ఆ ఫ్యాక్టరీ దగ్గర రావడం స్టార్ట్ చేశారు. ఫ్యాక్టరీ లోపల దీపు చంద్రదాస్ యొక్క తోటి ముస్లిం కార్మికులు అతన్ని కొట్టి ఒక రూమ్లో బంధించారు. ఆ ఫ్యాక్టరీ అధికారులు గేటు బయట ఉన్న వందల మంది ముస్లిం ప్రొటెస్టులను చూసి భయపడి దీపును జాబు నుంచి ఫోర్స్గా రిజైన్ చేయించారు. అంటే ఇలా జరుగుతుందని వాళ్ళకి ముందే తెలుసు, అందుకే బలవంతంగా జాబ్ నుండి రిజైన్ చేయించారు కదా. సుమారు 8 గంటల సమయంలో దీపుని వందల మంది ముస్లిమ్స్ కొట్టుకుంటూ రూమ్ నుంచి బయటకు తీసుకువచ్చారు. వందల మంది ముస్లింలు ఒక్క హిందువుని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు కదా. అలా కొన ఊపిరితో ఉన్న దీపు చంద్రదాసుని బట్టలు లేకుండా రోడ్డు మీద తన్నుతూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఇంకా యాంటీ హిందూ స్లోగాన్ చేస్తూ అల్లా అక్బర్ అంటూ ఈడ్చుకుంటూ వచ్చి ఒక జంక్షన్ లో చెట్టుకు వేలాడదీశారు కదా. అంతేకాదు, నడి చౌరస్తలో అందరూ చూస్తుండగా దీపు చంద్రదాస్ని పెట్రోల్ పేసి నిప్పటించి సజీవ దహనం చేశారు. దీపు చంద్రదాస్ మంటలో దహనం అవుతుంటే ఆ దృశ్యాన్ని వీడియోలు తీస్తూ నేత్రానందం పొందుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే ఈ లుచ్చనా కొడుకులను ఏం చేయాలి? మరి ఇంత జరుగుతుంటే అక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు రాలేదు? అక్కడ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? లేదు, పోలీసులు లేట్గా రియాక్ట్ అయ్యారు. అక్కడి గవర్నమెంట్ దీన్ని చూస్తూ సైలెంట్గా ఉంది. అంటే ఇండైరెక్ట్ గా దీని వెనుక అక్కడ ప్రభుత్వ హస్తం ఉందన్నమాట. ఇది మనందరికి ఒక మాస్ మర్డర్లా కనిపిస్తుంది, కానీ దీని వెనుక సిస్టమేటిక్ రిలీజియన్ ఎలిమినేషన్ ఉంది. అంటే బంగ్లాదేశ్ నుండి హిందూ రిలీజియన్ ని మొత్తం లేకుండా చేయడమే కదా. అవును, 1951లో బంగ్లాదేశ్ పార్టిషన్ జరిగినప్పుడు హిందువుల జనాభా 22% ఉండేది, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల జనాభా కేవలం 8% మాత్రమే. అంటే మిగతా హిందువులు ఏమయ్యారు? ఎందుకు తగ్గారు? చాలా మంది హిందువులు చంపబడ్డారు. లక్షల కొద్ది హిందువులు ఇస్లాంలోకి కన్వర్ట్ చేయించారు. హిందువులు చావడం కన్నా మతం మారడం బెటర్ అని మతం మారి ప్రతిరోజు చస్తూ బతుకుతున్నారు కదా. ఎస్, నువ్వు నాకెందుకులే అనుకుంటే ఈ రోజు పక్క దేశం, రేపు మన దేశం, ఎల్లుండి మన ఊరు, నెక్స్ట్ మీ ఇంట్లో ఉన్న హిందువుల మీద దాడులు జరుగుతాయి. ఇన్ని జరిగిన సెక్యులరిజాన్ని పోషించే నా కొడుకులకి ఇవేమీ కనబడవు. అందుకే హిందూ ప్రజలారా మేల్కోండి. హిందువుల మీద దాడి చేయాలంటే ఒక్కొక్క నా కొడుకు ఉచ్చ పడేలా హిందువులందరూ కలిసి పోరాటం చేయాలి.